సభ పెట్టి ఈ చర్చను కొనసాగిస్తున్న జిల్కర శ్రీనివాస్ మిత్రుడికి మిగతా మిత్రులందరికీ సలాములు. ఉత్తరాది మనకొక గుది పండగ మారింది. దక్షిణాదికి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా దక్షిణాదికి ఏమాత్రం లాభం చేయడం లేదు. ఇప్పుడు మీరు చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నాయి. ఉత్తరాది దాదాపుగా బీజేపీ పాలనలోకి వెళ్ళింది. ఇట్లాంటి సందర్భంలో వాళ్ళు అనుకున్నట్టుగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే దక్షిణాది వాళ్ళు ఇన్నాళ్ళు చేతులు కట్టుకొని చూసినట్టే చూస్తూ వచ్చారు. ఇప్పుడు కొంచెం ఒక స్పృహ, ఒక వాయిస్ వినిపిస్తూ ఉన్నది. ఈ సందర్భంలో మనకు అనిపించేది ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలు వాళ్ళకన్నా అన్ని రకాలుగా ఎంతో అభివృద్ధి చెంది ఉన్నాయి. జ్ఞానంలో, విజ్ఞానంలో, అభివృద్ధిలో కూడా ముందున్నాయి. అయినప్పుడు ఈ మొత్తం చర్చలో మన రాష్ట్రాలకి దక్షిణాది వేరే దేశంగా ఏర్పడాలి అనేది చాలా తీవ్రమైన వాయిస్గా అనిపించవచ్చు ఉత్తరాది వాళ్ళకి, లేదంటే మిగతా వాళ్ళకి. కానీ దక్షిణాదికి జరుగుతున్న అన్యాయం పట్ల ఎట్లాంటి నిర్ణయాలు, ఎట్లాంటి ఆలోచనలు మనం చేస్తే దీన్ని ఎదుర్కోగలం అనేది చింత చేయాల్సిన అవసరం ఉంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి జనరేట్ అవుతున్న ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయము దక్షిణాదికి మాత్రమే ఖర్చు అయ్యేలాగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే దక్షిణాది రాష్ట్రాలకి ఒక సీరియస్ డిమాండ్ ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తి లాంటి డిమాండ్ ఏమైనా చేయగలమా? అట్లా ఏమన్నా అవకాశం ఉంటుందా? ఈ చర్చ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు వాళ్ళ వెనుకబాటుతనంలోంచి చేసే నిర్ణయాలన్నీ మన దక్షిణాది మీద రుద్దడం అనేది ఇది ఎంతమాత్రం ఇంకా సహించాల్సిన అవసరం లేదు. కాబట్టి దక్షిణాదికి ఏం అవసరమో, దక్షిణాది ఏ స్థాయిలో చైతన్యంతో ఉందో ఆ స్థాయిలో ఇక్కడ తీసుకునే నిర్ణయాలకి ఉత్తరాదిలో విలువ ఉండాలంటే దానికి తగ్గట్టుగా ఎట్లాంటి నిర్ణయాలు దక్షిణాది రాష్ట్రాలు తీసుకోవాలనేది చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దక్షిణాదికి స్వయం ప్రతిపత్తి ఇచ్చి మరి దక్షిణాది నిర్ణయాలు దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చి నియమింపబడే, ఎన్నుకోబడే లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒపీనియన్ ఏదైతే ఉందో దాన్ని పరిగణనలోకి తీసుకొని మాత్రమే ఉత్తరాది నిర్ణయాలు తీసుకునేటట్టుగా ఒక డిమాండ్ మనం పెట్టాల్సిన అవసరం ఉందేమో. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సీట్లు పెరుగుతాయి. ఆ సీట్లు ఖచ్చితంగా వాళ్ళు పెంచుతారు. వేరే ఏ రకంగా మనం మాట్లాడినా వాళ్ళు ఏమీ వెనక్కిపోరు. నిజమే కదా, జనాభా పెరిగింది కదా అని మాత్రమే చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఇంకో కోణం నుంచి ఈ చర్చని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందేమో ఆలోచించాలి. అయితే ముస్లింలుగా మేము ఆలోచిస్తున్నప్పుడు కూడా ఉత్తరాది ముస్లింలకు కూడా ఉత్తరాది ముస్లింల వెనుకబాటుతనం కావచ్చు, జనాభా కావచ్చు, ముస్లింలకు కూడా దక్షిణాది ముస్లింలకు గుదిబండగానే మారింది. ప్రధాన సమస్యలైన కశ్మీర్ కావచ్చు, బాబ్రీ మసీద్ కావచ్చు, అంటే రామ మందిరం బాబ్రీ మసీద్ కావచ్చు, రాముడి గొడవ అంతా కూడా, ఇంకా కొన్ని ప్రధానమైన సమస్యలు కూడా ఉత్తర భారతదేశ సమస్యలే చాలా వరకు. ఆ సమస్యలకి దక్షిణాది ముస్లింలు కూడా బలవుతూ వస్తున్నారు. అట్లాగే జనాభా విషయంలో కూడా అక్కడ జనాభా ఎక్కువ ఉంది,
ఇవాళ ఇక్కడ జనాభా తగ్గుతూ ఉంది, అక్కడ పెరుగుతూ వచ్చింది. అక్కడ ఉన్న వెనుకబాటుతనంలోంచి విపరీతమైన మదర్సాలు యూపీ, బీహార్, కలకత్తా, పంజాబ్లో ఉంటే ఆ మదర్సాల వాళ్ళందరూ వచ్చి దక్షిణాది రాష్ట్రాల్లో పడతా ఉన్నారు. అది కూడా మమ్మల్ని బాగా ఇబ్బంది పెడతా ఉంది. అట్లాగే ఉత్తరాది నుంచి వలస వస్తున్న కార్మికులు కావచ్చు, తర్వాత రకరకాల చిన్న సన్న వ్యాపారులు కావచ్చు, మార్వాడీలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న చిన్న సన్న వ్యాపారస్తులైన ముస్లింలని బాగా మరింత చితికిపోయేటట్టుగా చేస్తూ ఉన్నారు. ఈ రకంగా చూస్తే కూడా ముస్లింలకి ఉత్తరాది ముస్లింల వల్ల కావచ్చు, మార్వాడీల వల్ల కావచ్చు, కార్మికుల వల్ల కావచ్చు, రకరకాల ఇబ్బందిని ఇక్కడి ముస్లింలు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ మొత్తం ప్రాసెస్లో దక్షిణాదిలో ఉన్న ముస్లింల చైతన్యం కూడా చాలా మిగతా సమాజంతో పాటు కొంత ముందుకొచ్చింది. ఆ చైతన్యంలోంచి ఆలోచించినప్పుడు కూడా దక్షిణాదికి కొన్ని ప్రత్యేకమైన డిమాండ్స్ కోసం మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎన్నుకోబడే ప్రజాప్రతినిధులు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలకు అనుగుణంగా ఉత్తరాది నాయకులు మెసిలేటట్టుగా నిర్ణయాలు తీసుకునేటట్టుగా కూడా ఒక ప్రతిపాదన మనం చేయాల్సిన అవసరం ఉందేమో. రేపు భవిష్యత్తులో బీజేపీ ఆధిపత్యం ఇలాగే పెరిగితే అంబేద్కర్ని సాకుగా చెప్పి ఇక్కడ హైదరాబాద్ని రెండో రాజధాని చేస్తామని చెప్పేసి ఎటు అక్కడ చలికాలంలో కానీ ఎండాకాలంలో కానీ ఢిల్లీలో సరిగా తిరిగే పరిస్థితి ఉండదు. హైదరాబాద్ అనేది వాతావరణం చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ మంచిగా రెండవ రాజధాని కట్టుకొని అక్కడి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ జలసాలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగే ఆంధ్ర నుంచి ఏదైతే డామినేటెడ్ కులాలు ఉన్నాయో వాళ్ళకి కూడా ఇక్కడ హైదరాబాద్ని తమ చేతుల్లో లేదు అన్నట్టుగా వాళ్ళ భూములు ఇక్కడ ఉన్నాయి కాబట్టి, వాళ్ళ పిల్లలు ఇక్కడ పుట్టారు కాబట్టి హైదరాబాద్ మీద వాళ్ళకు ఒక దృష్టి ఉన్నది. ఈ మొత్తం కోణం నుంచి చూసినప్పుడు కూడా ఎప్పటికైనా హైదరాబాదుని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవాలనే కుట్ర కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఆ కోణం నుంచి కూడా మనము జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఈ మొత్తం ప్రాసెస్లో ఖచ్చితంగా దక్షిణాదికి సంబంధించిన వాయిస్ని మనం మరింతగా పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పిల్లల్ని కనమని వీళ్ళు చెప్పగానే పొలమని కొనడానికి జనమేం సిద్ధంగా లేరు. పిల్లల్ని సాకడానికి ఎంత కష్టమవుతుందో వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి అంటే పిల్లల్ని కనడం అంటే ఇవాళ వాళ్ళకి ఓట్లను కనాలన్నట్టు. లేదంటే రేపు భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వం మళ్ళీ వస్తుంటే మనం బానిసల్ని కనిపెట్టాలి, వాళ్ళ పనిచేసే బానిసల్ని, వాళ్ళకి ఓట్లు వేసే బానిసల్ని. ఇట్లాంటి పిల్లల్ని కానీ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చే చంద్రబాబులు ఒక్కరిని కానీ ఊకుంటారు, మిగతా వాళ్ళు మాత్రం 10 మందిని కనాలి. సిగ్గు శరం ఉండాలి అట్లా అనడానికి. నిజానికి అట్లా ఒక బాధ్యత లేకుండా మాట్లాడడం అనేది నాన్సెన్స్. ఉత్తరాదిలో జనాభా తగ్గించుకోవడం, దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుక్కోమని చెప్పాలి, కానీ పిల్లల్ని కనవని చెప్పడం అనేది ఎంతటి దారుణమైన విషయం అది. అట్లా ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న పిల్లల్ని చదివించుకోలేకపోతున్న పేదలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పరిస్థితులు వేరుగా ఉంటే పిల్లల్ని కనవని చెప్పి రెచ్చగొట్టడం ఏంటి అసలు? ఇట్లాంటి అంటే వాళ్ళ బానిసల్ని పెంచుకోవడానికి వాళ్ళు వేసే ఎత్తులకి మన బహుజన సమాజం బలి కావద్దనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇవాళ దక్షిణాది ఇంతగా చైతన్యంతో అభివృద్ధిలో ఉందంటే జనాభా నియంత్రించుకున్నారు కాబట్టే వాళ్ళు ఎంతో కొంత మరింత చైతన్యం పొందే దిశలో ఉన్నారు. కాబట్టి ఆ విషయం మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దక్షిణాదికి స్వయం ప్రతిపత్తి ఇస్తారా, లేకుంటే దక్షిణాది ప్రజాప్రతినిధుల నిర్ణయాలకి ప్రథమ ప్రాధాన్యం ఇస్తారా అనేది ఉత్తరాది తేల్చుకునేటట్టుగా మన ఉద్యమం ఉండాలని, దాని వెంట నేను ఉంటానని చెబుతూ వీసీకే పార్టీకి, జిలకర శ్రీనివాస్కి శుక్రియా చెబుతూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.